హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. దాబా స్టైల్లో ఆలూ ఖోర్మా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపోయేంత కారం, అలాగే ధనియా పౌడర్, అలాగే ఉప్పు, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకోవాలి. చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని నేను మిక్సీ పట్టి ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మధ్యలో కలుపుతూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొంచెం బటర్, ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ప్యూరీని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్న టమాటా ప్యూరీ చక్కగా రా స్మెల్ పోయేంత వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ రెండింటిని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే మాడిపోదండి. అలా కలుపుతూ కుక్ చేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలాగే పక్కన పెట్టుకున్న సాల్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నట్టయితే కర్రీ మాడిపోదండి. ఇలా 5 నిమిషాల తర్వాత కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తున్న ఆయిల్ పైకి వచ్చి మంచి కుక్ అయిపోయింది. ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కలుపుకొని మరొక 5 నిమిషాల సేపు దగ్గర పడనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలి కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. అంతే, టేస్టీ దాబా స్టైల్ ఆలూ ఖోర్మా కర్రీ రెడీ. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.